యొక్క గుణం ఏమిటి? అసురుల యొక్క గుణం ఏమిటి? దేవతల యొక్క గుణము ఏ ఏ శ్లోకములలో చెప్పారండి? 1-3 శ్లోకములలో దేవతల యొక్క గుణములన్నీ కూడా స్వామి చెప్పారు. ఒకసారి మీరు ఆ దేవతా గుణములన్నీ కూడా ఒకసారి చదువుదాం. మీరు చూడండి, ఈ అధ్యాయంలో మొత్తం 24 శ్లోకాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి 3 శ్లోకాలు మాత్రమే దైవీ గుణముల గురించి చెప్పారండి. ఎందుకో తెలుసా అండి? అదేంటండి ఇంత తక్కువ చెప్పి మిగతాదంతా ఎందుకు అలా చెప్పారు అంటే, ఆల్రెడీ కృష్ణుడు ముందు అధ్యాయములలో మంచి గుణముల గురించి ప్రస్తావన చేశారు. రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారు అని చెప్తూ మంచి గుణముల గురించి ప్రస్తావన చేశారు. దాని తర్వాత తన భక్తులలో తాను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని 31 మంచి గుణముల గురించి చెప్పారు. దాని తర్వాత జ్ఞానము సముపార్జన చేయడానికి కలవలసిన 20 లక్షణములు కూడా ఇంతకు ముందు చెప్పారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మంచి లక్షణములన్నీ కూడా స్వామి చెప్పబోతూ ఉన్నారు. ఒకసారి చదవండి. చదవాక మళ్ళీ మనం దీని యొక్క అర్థములన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1-3 శ్లోకములు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిర్జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునం దయా భూతేషు లోలుప్తం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. శ్రీ భగవానుడు పలికాడు, ఓ భరతవంశీయుడా, నిర్భయత్వము, స్వీయ స్థితి పవిత్రీకరణ, ఆధ్యాత్మిక జ్ఞాన సాధన, దానము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేద అధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, తప్పులు పట్టడానికి విముఖత, సకల జీవుల పట్ల దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమాగుణము, ధైర్యము, శుచిత్వము, అసూయారాహిత్యము, గౌరవవాంఛ లేకపోవడము అనే ఈ దివ్య గుణాలు దైవీ స్వభావము కలిగిన ధర్మపరాయణులైన వ్యక్తులకు చెంది ఉంటాయి. మళ్ళీ స్వామి చూడండి, మంచి లక్షణముల యొక్క లిస్ట్ ఇస్తున్నారండి. మీకు ఆ లిస్ట్ చూపిస్తాం స్క్రీన్ పైన. దాన్ని మళ్ళీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ గుణాల గురించి మీరు చింతించవచ్చు. అందులో విశేషం ఏంటో తెలుసా అండి? ఫస్ట్ ఒక 3 గుణాలు చెప్తారు, అవి సన్యాసులకట. తర్వాత ఒక 3 గుణాలు చెప్తారు, అవి గృహస్థులకట. తర్వాత ఒక 3 గుణాలు చెప్తారు, అవి బ్రహ్మచారులకట. తర్వాత చెప్పే గుణములు అందరికీ వర్తిస్తాయి అని స్వామి చెప్తున్నారండి. ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ 26 లక్షణములు. ఫస్ట్ ఫియర్లెస్నెస్, ప్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్, కల్టివేషన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఇవి సన్యాసులకు ఉండవలసిన లక్షణములట. నిర్భయత్వం, తర్వాత ప్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్, సత్వ సంశుద్ధి. దాని తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవటం. గృహస్థులకు ఉండవలసిన లక్షణములు ఏంటో తెలుసా అండి? దానము, దాని తర్వాత సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహం, దాని తర్వాత యజ్ఞము. మనం చెప్పుకున్నాం భగవద్గీతలో, యజ్ఞానాం జపయజ్ఞోస్మి, అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపయజ్ఞము. దాని తర్వాత బ్రహ్మచారులకు ఉండవలసినది ఏంటండి? వేదిక్ స్టడీ, శాస్త్ర అధ్యయన, ఆస్టెరిటీ, తపస్య, సింప్లిసిటీ. ఇవి బ్రహ్మచారులకు ఉండవలసిన లక్షణములట. దాని తర్వాత మీరు చూసారనుకోండి, మిగతా 26 వరకు కూడా అందరికీ ఉండవలసిన లక్షణములలో మొట్టమొదటి లక్షణం ఏంటో, 10వ లక్షణం చూడండి ఇక్కడ, నాన్ వాయిలెన్స్, అహింస. ఇది అందరికీ ఉండవలసిన లక్షణము. అటు బ్రహ్మచారికి, గృహస్థకి, సన్యాసికి, వానప్రస్థకి అందరికీ ఉండవలసిన లక్షణం. ఏ జీవిని కూడా హింస పెట్టకుండా, అందరి ప్రాణులని కూడా గౌరవించి, వారికి తగిన ఆదరణ, గౌరవాన్ని ఇచ్చి, మనతోటి ఏ జీవి కూడా బాధపడకూడదు. తర్వాత ట్రూత్ఫుల్నెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగర్, రెనౌన్సియేషన్, ట్రాంక్విలిటీ, అవర్జన్ ఫర్ ఫాల్ట్ ఫైండింగ్, వేరే వాళ్ళ తప్పుల అనవసరంగా ఎతకటం, కంపాషన్ ఫర్ ఆల్ లివింగ్ ఎంటిటీస్, అందరిపైన ప్రేమతో, కరుణతో ఉండటం, ప్రతి జీవరాశిని కూడా ప్రేమతో చూసుకోవటం, మోడెస్టీ, స్టడీ డిటర్మినేషన్, వీగర్, ఫర్గివ్నెస్, ఇలాంటివన్నీ మంచి లక్షణములు. క్లీన్లీనెస్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎన్వీ,
అంటే అసూయ, ద్వేషములు దూరంగా ఉండటం. ఫ్రీడమ్ ఫ్రమ్ పాషన్ ఆఫ్ ఆనర్. ఆ! ఇవన్నీ కూడా మంచి లక్షణములు. 26 మంచి లక్షణములు భగవానుడు ఇక్కడ చెప్తున్నారండి. చక్కగా దీన్ని మనన జేసుకోవాల్సిన లక్షణములు ఇవన్నీ కూడా. మన దగ్గర ఇందులో ఏవన్నా లేకపోతే పెంపొందించుకోవాల్సిన లక్షణం. అహింసతో ప్రారంభం చేశారు. ఆ! వేరే వాళ్ళ లోపల తప్పులెతకటం అండి. మనకు అన్నిటికంటే ఈజీ ఏంటో తెలుసా అండి? వేరే వాళ్ళలో తప్పులెతకటం. అందుకే మనం జూసాం ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవలో మనం జపం చేసుకునేటప్పుడు చెప్తాం. ఈ వేలుని యూజ్ చేయకూడదు అని. ఎందుకో తెలుసా అండి? ఈ వేలు ఎందుకు పనికిరాదట తెలుసా అండి? ఇది నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు, నీది తప్పు అని చూపిస్తుందట. కానీ చెప్తారు. ఒకసారి నువ్వు తప్పు అని చూపించేటప్పుడు 4 ఫింగర్స్ నీపై పాయింట్ చేస్తున్నాయి. ఇది తెలుసుకో. కాబట్టి ప్రభుజీ మరి వేరే వాళ్ళు తప్పు చేస్తుంటే చెప్పకూడదా అండి? చెప్పాలి. చెప్పే విధానంలో చెప్పాలి. మనసులో ఒకటే భావన ఉండాలి. అయ్యా! వీరు ఇప్పుడు భగవానుడు కూడా చెప్పబోతున్నాడండి. ఇది తప్పు, ఇది తప్పు. ఎందుకో తెలుసా అండి? అయ్యా! వీరు మారితే మంచి జరుగుతుంది. కాబట్టి ఫాల్ట్ ఫైండింగ్ షుడ్ నాట్ బి అవర్ నేచర్ అండి. ఎవరైనా మనల్ని అబ్బా! ఏం జేసినా తప్పెతుకుతారండి. ఏం చేసినా తప్పెతుకుతారండి అని అన్నామనుకోండి అది మంచిది కాదండి. ఫాల్ట్ ఫైండింగ్ తప్పులేయించటం మన స్వభావం ఉండకూడదండి. ఫర్‌గివ్‌నెస్ మన స్వభావం. క్షమించటం మన స్వభావం. కాబట్టి ఈ విషయాలన్నీ మంచి విషయాలు, మంచి లక్షణములు, దైవీ గుణములన్నీ కూడా మనకు కాని ఉంటే అది మనకి భగవంతుడి యొక్క శరణాగతి చేసే మార్గములలో మనకి దాన్ని చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుందటండి. ఇప్పుడు మీకో విషయం చెప్తాను.